ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలాగే మన దేశంలోనూ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది? భారత్ ఏమీ ధర్మశాల కాదు, ఎవరికి పడితే వారికి ఆశ్రయం ఇవ్వడానికని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకన్నారు? భారతదేశం ధర్మసత్రం కాదని, దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్వయాన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025ను లోక్సభ ఆమోదించినప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని దేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశ అభివృద్ధికి తోడ్పడటానికి ఎవరైనా ఇక్కడకు వస్తే వారిని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని, అక్రమంగా వచ్చి ఉంటామంటే మాత్రం కుదరబోదు అన్నారు. పర్యాటకులుగా లేదా విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యాపారం కోసం భారతదేశానికి రావాలనుకునే వారిని స్వాగతించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇమ్మిగ్రేషన్ బిల్లు భారతదేశాన్ని సందర్శించే ప్రతి విదేశీయుడి సమాచారాన్ని సేకరిస్తోందని తెలిపారు. దేశంలోకి అక్రమంగా వచ్చే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు పెరిగారని, దీనివల్ల దేశం సురక్షితంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు అమిత్ షా. वो है कि इमिग्रेशन एक प्रकार से आइसोलेटेड मुद्दा नहीं है. देश के कई मुद्दे इसके साथ जुड़े हुए हैं और कई प्रकार के मुद्दे डायरेक्टली नहीं तो इनडायरेक्टली इसके साथ जुड़ते हैं और इसके माध्यम से ही देश का विकास भी हम सुनिश्चित कर पाएंगे. जो देश को विकसित करने के लिए आते हैं, व्यापार के लिए आते हैं, शिक्षा के लिए आते हैं, R&D के लिए आते हैं, वो सबका मैं स्वागत करता हूं. और सुरक्षा को जो खतरे में डालेंगे उन पर हमारी कड़ी नजर भी होगी, निगरानी भी. और ये विधेयक के पास होने के बाद संपूर्ण व्यवस्थित, एकीकृत और अप टू डेट लेखा जोखा हर भारत में आने वाले विदेशी नागरिक का रखने का काम होगा. ये मैं इस सदन को आश्वासन देना चाहता हूं. చొరబాటుదారులు భారతదేశంలో అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమిత్ షా. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం సహాయపడుతుందన్నారు. బెంగాల్ నుంచే దేశంలోకి ఎక్కువ అక్రమ వలసలు జరుగుతున్నాయి. బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరబాటుదారులకు ఆధార్ కార్డులు అందేలా చూస్తోంది. తద్వారా వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారనేది కేంద్రం వాదన. బంగ్లా, బెంగాల్ సరిహద్దుల్లో పెండింగ్ లో ఉన్న 450 కిలోమీటర్ల ఫెన్సింగ్ నిర్మాణం పూర్తి చేసి అక్రమ వలసలను పూర్తిగా అరికడతామని అమిత్ షా చెప్పారు. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు 2025 ప్రకారం ఇకపై విదేశీయులు భారతదేశంలోకి ప్రవేశించడానికి నకిలీ పాస్పోర్ట్ లేదా వీసాను ఉపయోగిస్తున్నట్లు తేలితే 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తారు. దేశంలోని హోటళ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు విదేశీయుల సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీసా, పాస్పోర్టు గడువు ముగిసిపోయినా కూడా భారత్లోనే ఉంటే మాత్రం అంతే సంగతులు, జైలుకు వెళ్లాల్సిందే. విదేశీయులు వలసలకు సంబంధించి దేశంలో 4 చట్టాలున్నాయి. పాస్పోర్టు చట్టం, విదేశీయుల నమోదు చట్టం, 1939 విదేశీయుల చట్టం, 1946 వలస చట్టం. బిల్లును రాష్ట్రపతి ఆమోదించాక ఈ 4 చట్టాలు రద్దయి వాటి స్థానంలో ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం 2025 అమల్లోకి రానుంది. చట్టం తెచ్చింది. ఈ చట్టం మీద కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇది అమెరికా ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద చేస్తున్న యుద్ధం స్ఫూర్తితో వచ్చిన చట్టం కాదు. అయినప్పటికీ హోంమంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ నుంచి, మ్యాన్మార్ నుంచి జొరబడే రోహింగ్యాలను అడ్డుకోవడానికి ఈ చట్టం అవసరం అన్నారు. అయితే ఈ చట్టంలో లీగల్ గా భారతదేశంలోకి వచ్చే ఇమిగ్రెంట్స్ కి చాలా సౌలభ్యాలు కల్పించారు. కొత్తగా హైలీ క్వాలిఫైడ్ వ్యక్తుల వీసా తీసుకొచ్చారు. డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులకి వీసాలు దీని మూలంగా సులువుగా దొరుకుతాయి. బిజినెస్ వీసాలు త్వరగా ఇస్తారు. రెఫ్యూజీలను దేశంలోకి అనుమతించడానికి స్పష్టమైన గైడ్ లైన్స్ తెచ్చారు. భారత్ ఏమీ ధర్మసత్రం కాదని అమిత్ షా అన్నారంటే
గతంలోలా భారత్ ఇకపై ఎవరికీ ఆశ్రయం ఇవ్వదని అర్థం. ఆశ్రయం కోసం అప్లికేషన్స్ పెట్టకుండా తిరస్కరించే అవకాశమే ఉంది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకేలా వ్యవహరించే ఛాన్స్ ఉంది. భారత్ నుంచి అక్రమ వలసదారులను అరెస్టు చేయడమో, ఇక్కడి నుంచి తరిమేయడమో చేస్తారు. రోహింగ్యాలకు ఇకపై చోటు ఉండదు. వాళ్లను మయన్మార్ బార్డర్ లో విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. అందుకే అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారే తప్ప వ్యతిరేకించలేదు. అక్రమ వలసలకు భారత్ ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకునే అప్పట్లో మాట్లాడారు. ఇకపై ట్రంప్ తరహా విధానాలనే ఇక్కడా అమలు చేస్తారు. భారతదేశంలో 2016లో 2 కోట్ల మంది బంగ్లాదేశీయులు అక్రమంగా ఉన్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. 2023లో భారత్ లో అక్రమ వలసదారులు దాదాపు 5 కోట్ల మంది ఉన్నారంటూ అమిత్ షానే చెప్పారు. ఈ సంఖ్య పూర్తిగా వాస్తవం కాకపోయినా బంగ్లాదేశ్, మయన్మార్ లాంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులను తీసుకొని జనంలో కలిసిపోయారు చాలా మంది. పేదలకు అందాల్సిన రేషన్ ను సైతం బంగ్లాదేశీలే తినేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వలసదారులను చెదపురుగులుగా, చొరబాటుదారులుగా అభివర్ణించారు అమిత్ షా. ఈ విషయంలోనూ ట్రంప్ కు మన దేశ ప్రభుత్వానికి ఏమాత్రం తేడా లేదు. అక్రమ వలసదారుల వల్ల బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ముస్లింల శాతం భారీగా పెరిగి డెమోగ్రాఫిక్ చేంజెస్ వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. బెంగాల్ కాస్త రోహింగ్యా రాష్ట్రంగా మారిపోతోందంటున్నారు బీజేపీ నేతలు. కొన్ని క్రిమినల్ గ్యాంగ్సే వీరిని ఇండియా తీసుకొచ్చి విడిచిపెడుతున్నారనేది మరో వాదన.